కేసులు వాదించేవాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయం చేయమని మధ్యతరగతి ప్రజలు వచ్చేవాళ్ళు, వాళ్ళ దగ్గర కూడా ఫ్రీగా వాదించే వాళ్ళు ఇస్తే ఏమన్నా డబ్బులు తీసుకునేవాళ్ళు. బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఆ రోజుల్లోనే టాటా బిర్లా కంపెనీలు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ కేసు వాదించాలంటే ఎన్ని డబ్బులైనా ఇవ్వడానికి ముందుకు వచ్చారు వాళ్ళు. చూడండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత గొప్పవాడో. పేదవానికి ఫ్రీగా న్యాయం చేశాడు, మధ్యతరగతి వాళ్ళు ఇస్తే తీసుకున్నాడు. కానీ టాటా బిర్లా కంపెనీల దగ్గర తీసుకోవాల్సిన దానికంటే 10 రెట్లు ఎక్కువ తీసుకునేవాడు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ ప్రతిభను చూసిన తర్వాత చాలా మంది అగ్రవర్ణాల వాళ్ళకు కడుపు మండింది. ఇంత గొప్ప లాయర్ ఈ బాంబో కేర్టులో ఉంటున్నాడు, ఈయనకి ఇల్లు ఎవరిచ్చారు అని వెంటబడ్డారు. ఒక ఆశ్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటే ఆయనను మెట్టు మీదకెళ్ళి కింద నెట్టి వేశారు. ఆ టైంలోనే ఆయన కుడి చేయి దెబ్బతిన్నది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకున్నాడు, నేను బరోడా మహారాజు కొలువులో పనిచేస్తే అంటరానితనం అడ్డం వచ్చింది, నేను లెక్చరర్గా జాయిన్ అయితే అంటరానితనం అడ్డం వచ్చింది, నేను బాంబే కోర్టులో లాయర్గా పనిచేసిన అంటరానితనం వచ్చింది. ఈ దేశంలో కులం పోతే తప్ప మా బతుకులు మారవు. కాబట్టి కులాన్ని నిర్మూలించాలి, ఈ దేశంలో కులరహిత సమాజం కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే కంకణం కట్టుకున్నాడు. తీరా ఇంటికి పోయి చూసే వరకే పిల్లవాడు జమ్ము చేసి చచ్చిపోయాడు. జేబులో తోటి జేబులో చూసుకుంటే పైసా లేదు, కనీసం పిల్లవాడి మీద కప్పటానికి కూడా డబ్బులు లేకుంటే, తెల్ల గుడ్డ లేకుంటే తన భార్య రమాబాయి తన చీరను 2 ముక్కలు చేసి పిల్లవాడి మీద కప్పి దహనం చేసుకున్నాడు. ఎంత దుర్మార్గమైంది ఈ దేశంలో కులం. మీరు అమెరికా పోతే భయంకరమైన చలి ఉంటది, అయినా ఆ దేశం ఇవాళ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. మీరు అరబ్ దేశాలు పోతే భయంకరమైన వేడి ఉంటది, అయినా ఆ దేశం ఇలా నెంబర్ 1 స్థానానికి పోటీ పడుతున్నాయి. భారతదేశం కాడికి వచ్చే వరకే 4 నెలలు వర్షపాతం ఉంటుంది, 4 నెలలు చలికాలం ఉంటుంది, 4 నెలలు ఎండాకాలం ఉంటుంది, సారవంతమైన భూమి ఉంటుంది. కష్టపడి పని చేయగలిగిన దమ్మున్న అనేక మంది పిల్లలు ఇక్కడ పడతా ఉంటారు. కానీ ఈ దేశం పేదరికంలో ఈ రోజు వరకు కూడా మగ్గుతుందంటే దీని అమ్మ ఇక్కడ కులము కులము కులము, ఈ కులం పోకుండా ఈ దేశం ఇంచు కూడా డెవలప్ కాదని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే కలలుగన్నాడు. ఇప్పటికే మనవాడు ఒకడు మాల సంఘం పెడతాడు, ఒకడు మాదిగ సంఘం పెడతాడు, ఒకడు కుమ్మరి సంఘం పెడతాడు, కమ్మరి సంఘం పెడతాడు. కులాన్ని వదులుకోవటానికి ఏ రోజు కూడా మన వాళ్ళు ముందుకు రారు. కానీ బాబాసాహెబ్ నమ్మటం అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవటం అంటే కుల రహిత సమాజాన్ని మీరందరూ కూడా కోరుకోవాలి. కేవలం మన వాళ్ళు మాత్రమే వచ్చుంటారు ఇలా మీటింగుకు. ఏ కమ్మోళ్ళు ఎందుకు రారు, రెడ్డోళ్ళు ఎందుకు రారు, ఈ రాష్ట్రంలో ఈ ఊరిలో ఉన్న మిగతా జాతులందరూ కూడా ఎందుకు రాలేదు? ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు ఎవడు? బ్రిటిష్ వాడితోటి పోరాడి కొట్లాడి స్వాతంత్రంలో జన్మ హక్కు అని మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ నినదించాడు. ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కారణం కదా. ఏమండి మరి ఈ దేశంలో ఉన్న మీరందరూ బతుకుతున్నారు కదా, మరి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఒక స్వాతంత్ర యోధుడు సభ జరుగుతుంటే మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? బాబాసాహెబ్ అంబేద్కర్ అట్టడుగు వర్గాలకు 2 ఓట్లు కావాలని కొట్లాడాడు. కొట్లాడితే గాంధీ గారు ఎరవాడ జైల్లో అమర నిరాహార దీక్ష చేశాడు. ఎంత మహానుభావుడు మనిషి అంటే, గాంధీ చచ్చిపోవడానికి సిద్ధమయ్యాడు. భార్య పిల్లలు అందరూ వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ బతిమలాడుతున్నారు. దేశం అట్టుడికిపోతుంది. గాంధీ చచ్చిపోతాడు, మహానుభావ నువ్వు వచ్చి ఆయన నిరాహార దీక్షను విత్డ్రా చేయమంటే
నా జాతి ప్రజలకు 2 ఓట్లు కావాలంటే కూడా మీరు ఒప్పుకోవటం లేదు. ప్రాణం పోతుంటే నేను ఊరుకోలేను. యాజ్ ఏ బుద్ధిస్టుగా నేను వస్తున్నారు పమ్మని గాంధీని బతుకుపో అని వదిలిపెట్టాడు. ఓ బుద్ధిస్టు గాంధీ చచ్చిపోతుంటే చూడలేక బతుకుపో అని వదిలిపెట్టాడు. కానీ అదే గాంధీని ఒక గాడిసే అనే హిందూ రివాల్వర్ పెట్టి కాల్చే గాంధీ హే రామ్ అని చచ్చిపోయాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కు మిగతా నాయకులకు ఉన్న తేడాను ఇప్పటికైనా మనం గుర్తించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ తన మెదడును మొత్తం కూడా ఈ దేశం కోసం ఖర్చు పెట్టాడు. ఈ జాతీయ జెండా కోసం ఖర్చు పెట్టాడు. ఈ జాతీయ జెండాలో ధర్మచక్రం ఉంది. మరి ఈ దేశంలో చెప్పబడుతున్న చాలా మంది ఓ బాణం లేదు, గద లేదు, ఏది లేదు, ధర్మచక్రమే ఎందుకుంది? ధర్మచక్రానికి 24 విలువలు ఉన్నాయి. శాంతి, సహజీవనం, ప్రేమ, కరుణ, జాలి ఇవన్నీ ఉన్నాయి. అలాంటి అశోక చక్రాన్ని తీసుకొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయ జెండాకు ముద్రించాడు. ఈ దేశంలో అనేక గణరాజ్యాలు ఉన్నాయి. ఈ దేశాన్ని ఒక రాజ్యాంగం తీసుకొచ్చి ఈ దేశాన్ని మొత్తం ఒక కట్టగట్టి ఇదిరా భారతదేశం, ఇలా ఉండాలి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. మనోళ్ళందరికీ పటేల్ అనగానే ఎవరికి కులం రాదు, భగత్ సింగ్ అనగానే ఎవరికి కులం గుర్తు రాదు, వల్లభాయ్ తిలక్ అనగానే ఎవరికి కులం గుర్తు రాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే కులం వస్తుంది. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మీరున్నారు, ఎంత మానసిక వికాసం చెందక ఈ దేశ ప్రజలు ఉన్నారో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ ప్రపంచాన్ని వెళ్తున్నాడు. ఆయన ఓటు అనేది తీసుకొచ్చాడు. ఓటు ఎవరికి ఇవ్వాలనే కాడ చర్చలు జరుగుతున్నాయి. ఓటు భూస్వాములకు ఇవ్వాలని కొంతమంది అడిగారు. ఓటు వ్యాపారం చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు కట్టే వాడికి ఇవ్వాలని కొంతమంది అడిగారు. ఓటు బాగా చదివిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పాడు. ఈ దేశంలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి వాడికి ఓటు కావాలని కొట్లాడిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన డెమోక్రసీని ఎక్కడ తీసుకొచ్చాడు? బౌద్ధులు అందరూ కూర్చుంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్పేటప్పుడు ఓ చెక్క బెరడు మీద వాళ్ళ అభిప్రాయాలు రాసి డబ్బలో వేసేవాళ్ళు. ఎవరి అభిప్రాయాలు మెజార్టీ వస్తే ఆ అభిప్రాయాలకు గౌరవం ఇచ్చేటోడు. ఆనాటి బౌద్ధులు ఏర్పాటు చేసిన అలాంటి డెమోక్రసీ వ్యవస్థను బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో తీసుకొచ్చాడు. ఇవాళ మన వాళ్ళందరూ చదువుతున్నారు. మన వాళ్ళందరూ కూడా తెల్ల బట్టలు వేసుకున్నారు. మన వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ పొందుతున్నారు. మన వాళ్ళందరూ కూడా కలెక్టర్లు అవుతున్నారు, తహసీల్దార్లు అవుతున్నారు. ఎవరో కొంతమంది తప్ప చాలా మంది ఏం చేస్తారు? ఉద్యోగం రావటమే శ్రీశైలం వెళ్ళి గుండు కొట్టించుకుంటారు. చాలా మంది ఉద్యోగం రావటమే, ప్రమోషన్ రావటమే తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకొని వస్తారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఇంట్లో పెట్టుకోవటానికి ముందుకు రారు. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈ దేశంలో రిజర్వేషన్ పొంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. చాలా సార్లు చెప్పాం, బాబాసాహెబ్ అంబేద్కర్ మీ ఇంట్లో ఉండటం వల్ల మీ పిల్లలు బాగా చదువుకుంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మీ ఇంట్లో ఉండటం వల్ల మీరు నైతిక విలువలు కలిగి ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మీ ఇంట్లో ఉండటం వల్ల మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతారని మనం చెప్తే మన మాట చాలా మంది వినలేదు. ఇవాళ 70 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్లు మారినాయి. ఈ రోజున్న గవర్నమెంట్ ఈ తెల్ల బట్టల వాళ్ళు ఎంత ఇన్కమ్ తగ్గేసుకొని తిరిగేటోళ్ళు, కలెక్టర్లు, రిజర్వేషన్
చూసి కడుపు మండిపోయింది. ప్రైవేటు రంగం మొత్తం, ప్రభుత్వ రంగం ఉంటే వీళ్ళందరూ కూడా సూటు బూటు వేసుకొని కలెక్టర్లై తిరుగుతున్నారు. వాళ్ళ ముందు మనం నిలబడాల్సి వచ్చింది. కాబట్టి అసలు ప్రభుత్వ రంగమే లేకుండా చేయాలని ఇలా రైల్వేలు తీసేశారు, ఎల్ఐసీలు తీసేశారు, విమానాలు తీసేశారు. అన్ని మొత్తం గుండు గుత్తగా ఈ అడవులు కొండలు మొత్తం కూడా ఇలా పెట్టుబడిదారులకు ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఇప్పుడు మా వాళ్ళందరూ డాక్టర్లు చదివారు, పెద్ద పెద్ద రిజర్వేషన్లలో ఎక్కువ మార్కులు తీసుకొచ్చుకుంటున్నారు. ఇవాళ ఈ గవర్నమెంట్ 2% ఉన్న అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది. ఇప్పుడు మన ట్రైబల్ పిల్లవాడు, ఓ చెంచు పిల్లవాడు 80 మార్కులు తెచ్చుకుంటే వాడికి ఉద్యోగం రావట్లేదు. కానీ 2% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇవ్వటం వల్ల వీడు 60 మార్కులు తెచ్చుకున్నా వీడికి ఉద్యోగం రాదు. కానీ వాడు 40 మార్కులు తెచ్చుకుంటేనే ఉద్యోగం వస్తుంది. ఇలా రిజర్వేషన్లు మొత్తం కూడా ఒక హేళనగా మార్చి పారేశారు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తొస్తే ఏంటి లాభం? ఈ దేశానికి 3 రంగుల జెండా తీసుకొచ్చి ధర్మచక్రాన్ని తీసుకొచ్చిన ఆ 3 రంగుల జెండాను లేకుండా చేయాలని చూస్తున్నారు. ఇలా రాజ్యాంగంలో చట్ట ప్రకారం అన్ని హక్కులు అందరికీ ఉన్నాయి కాబట్టి అసలు రాజ్యాంగమే లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మీ ఊరిలో ఈ సభ జరుగుతుంది. మిత్రులారా, ఆలోచించండి. మాలాంటి కళాలకు గలాలకు మొత్తం కూడా ఇనుప సంఖ్యలు వేస్తున్నారు. మాట్లాడితే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు. మేము చావుకు తెగించి మీ ముందుకొచ్చి మాటలు మొత్తం కూడా చెప్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరందరూ కూడా ఓ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకొని పోవాలని ఆయన మీద నేను అనేక పాటలు రాశాను. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతమును భాస్కరా, బడుగులకు నీ అడుగులు భాగ్యమయా భాస్కరా, బహుజనులకు నీ మాటలు బాటలు అంబేద్కరా, మనిషిని మనిషిగా చూడని మనుషులలో భాస్కరా, మలినమంత కడిగిన డాక్టర్ అంబేద్కరా, జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతమును భాస్కరా, వెలివాడల బతుకులను మార్చినావు భాస్కరా, ఎతలు లేని లోకాలకు నడిపినావు భాస్కరా, ఏర్పడే తెలియదన్న తెల్లవాళ్ళ భాస్కరా, కళ్ళను తెరిపించు వెలుగు ఖడ్గం అంబేద్కరా, జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతమును భాస్కరా, ప్రతి ఎదను మీటుతున్న క్రాంతి విను భాస్కరా, ప్రపంచ గమనానికి మార్గము అంబేద్కరా, ఎల్లలెరుగనట్టి కలల పంటమును భాస్కరా, ప్రగతి రథా చక్రాలకు తూర్పు అంబేద్కరా, జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతమును భాస్కరా. ఎన్ని పాటలు! జగోరే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్కు మార్క్స్ అంబేద్కర్. ఇలాంటి ఎన్నో పాటలు రాశారు ఆయన. పూలే నాకు గురువు అన్నాడు. పూలే గురించి చదివాను. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు మొట్టమొదటిసారిగా అక్షరాలు నేర్పిన మహానుభావుడు జ్యోతిబా పూలే. ఆయన సావిత్రిబా గురించి మాట్లాడాడు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు అక్షరాలు నేర్పిన మహాతల్లి సావిత్రిబా. ఆయన బౌద్ధం తీసుకున్నాడు. ఏముంది బౌద్ధంలో అని చదివితే ఎంత అద్భుతమైన బౌద్ధం. బుద్ధుడి కాలంలో జ్ఞానం విలసిల్లింది, నైతిక విలువలు బోధించాడు. ప్రపంచాన్ని జయించడానికి వచ్చిన అలెగ్జాండర్ లాంటి వాడు భారతదేశానికి వచ్చే యుద్ధం ఆప్ చేశాడు.
ఎందుకు ఆప్ చేశాడంటే బౌద్ధ ప్రభావానికి లోనై అలెగ్జాండర్ లాంటి వాడు కూడా యుద్ధం చేయకుండా వెళ్ళిపోయాడు. బౌద్ధ ప్రభావానికి ఐన్స్టీన్ లాంటి వాళ్ళు ముందుకొచ్చారు. బౌద్ధ ప్రభావానికి మార్క్స్ లాంటి వాడు ముందుకొచ్చాడు. ఒక మనిషిని ఇంకో మనిషి దోపిడీ చేయని వ్యవస్థ కావాలని ఆయన ఒక అద్భుతమైన థియరీ తీసుకొచ్చాడు. బౌద్ధ ప్రభావానికి బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకోవటం వల్ల ప్రపంచంలో బౌద్ధం యొక్క విలువ ముందుకొచ్చింది. బౌద్ధం ఎంత గొప్పదంటే అసలు బౌద్ధం మనిషిని చాలా ప్యూరిఫై చేస్తుంది. బౌద్ధం తీసుకున్నవాడు అబద్ధమాడు, బౌద్ధం తీసుకున్నవాడు అవతలి వాడి శ్రమను దోపిడీ చేయడు, బౌద్ధం తీసుకున్నవాడు మత్తుకు బానిసగాడు, బౌద్ధం తీసుకున్నవాడు స్త్రీలను గౌరవిస్తాడు, బౌద్ధం తీసుకున్నవాడు సమస్త జీవరాశిని సల్లంగా ఉండాలని కోరుకుంటాడు. అంత గొప్పది బౌద్ధం. గురజాడ అప్పారావు గారు ఒక మాట అంటాడు, ఏ రోజైతే బౌద్ధాన్ని ఈ దేశంలో వెళ్ళగొట్టామో ఆ రోజే ఈ దేశం ఆత్మహత్య చేసుకుందిరా, ఇంకెక్కడిది ఈ దేశం అని చెప్తాడు. ఇలా ఈ దేశం పొల్యూషన్ లో చూసుకున్నట్టయితే ఇలా 3వ దేశం మనది ప్రపంచంలో, భయంకరమైన పొల్యూషన్. పేదరికంలో చూసుకున్నట్టయితే ఈ దేశంలో ఎవడూ ఆనందంగా ఉండటం లేదు. 126వ దేశం ఆనందంలో. ఎంత దుర్మార్గమైన వ్యవస్థ. విచ్చలవిడిగా కార్పొరేట్ కంపెనీలు మొత్తం కూడా ప్రజల మీద దాడులు చేస్తున్నాయి. విచ్చలవిడిగా కల్తీ అమ్ముతున్నారు. విచ్చలవిడిగా అనేక రోగాలు వస్తున్నాయి. ఇక్కడ ఉన్న మనుషులకు కనీసం ఒక్క జబ్బైన మనిషికి ఉంటుంది. మన తాతలు మన తండ్రులు ఎంత అద్భుతంగా జీవించారు. కాబట్టి ఇలాంటి స్థితిలో ఇవాళ మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఇప్పటికైనా మీరందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక స్వతంత్ర యోధుడుగా, బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక ప్రపంచ మేధావిగా, ఓ బాబాసాహెబ్ అంబేద్కర్ని అనేక నైతిక విలువలు గల మహనీయుడిగా ఇప్పటికైనా బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం కొలువుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్కు పోయేదేమి లేదు. ప్రపంచాన్ని ఆయన ఏ రోజో గెలిచాడు. భూమి ఉన్నంతకాలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటానే ఉంటాడు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ తలవటం వల్ల మనం ప్యూరిఫై అవుతాం, మనం మంచిగా అవుతాం, మన పిల్లలు ఉన్నతంగా చదువుతూ ఉంటారు. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఈ సభకు నన్ను పిలిచినందుకు, జేబీ రాజు గారు అద్భుతంగా మాట్లాడతాడు. చివరిదాకా ఉండే ఆయన మాటలు వినండి. పాషా యాదగిరి గారు జర్నలిస్ట్ గారు వచ్చారు, ఆయన మాటలు వినండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత గొప్పవాడో మీకు తెలియాలంటే 18 సంవత్సరాల క్రితం నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియదు. నేను మార్క్సిజాన్ని నమ్మి పనిచేశాను. అనేక పాటలు రాశాను. 25-30 సినిమాలకు అద్భుతమైన పాటలు రాశాను. అలాంటి కవి క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో పడ్డాడు. ఇక్కడి నుంచి ఇక్కడ కోసి పారేశారు. నా కడుపులో మీ అందరికి ఉన్నట్టు అవయవాలు లేవు. ఆ రోజు నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకం, ఎల్లూరు చెన్నయ్య రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు. నా డాక్టర్ 2 నెలల కంటే ఎక్కువ బతకమని చెప్పాడు. కానీ పుస్తకం చదువుతుంటే నా నరాలు మొత్తం కూడా పునరుత్పత్తి అయినాయి. ఆయన చదువుతున్నాను, పాట రాస్తున్నాను, ఆయన చదువుతున్నాను, పాట రాస్తున్నాను, ఆయన చదువుతున్నాను, పాట రాస్తున్నాను. అద్భుతమైన పాటలు రాశాను, రిలీజ్ అయినాయి. దేశంలో ఈరోజు ఎక్కడ చూసినా కానీ, ఏ రాష్ట్రంకి వెళ్ళినా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ పాటలు జయరాజయాలు పడతా ఉంటాయి. ఊరు ఊరు తిరుగుతున్నాను. మహానుభావుడా, ఎంత గొప్పవాడి, నన్ను అసమగ్రంగా చచ్చిపోయేవాడిని ఓ సమగ్రమైన కవిగా తీర్చిదిద్దిన మహానుభావుడా అని పల్లె పల్లె తిరిగి చెప్తున్నాను. నా డాక్టర్ 2 నెలల 15 రోజులకు అంటే ఎక్కువ బతకమని చెప్పాడు. కానీ నేను ఇవాళ 18 సంవత్సరాలుగా మీ అందరి ముందు నా క్యాన్సర్ ఎడిపోయిందో నాకే తెలియదు. అద్భుతంగా
అద్భుతంగా నేను ఈ రోజు మీ అందరి ముందు ఆరోగ్యంగా ఉన్నాను. బికాజ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్, బికాజ్ ఆఫ్ బుద్ధ. బుద్ధుణ్ణి మించిన వాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాజు కుటుంబంలో పుట్టాడు. బుద్ధుడు రాజ్యం వదిలిపెట్టాడు, అందమైన భార్యను వదిలిపెట్టాడు, అప్పుడే పుట్టిన పిల్లవాడిని వదిలిపెట్టాడు. దుఃఖానికి కారణం ఏంటి అని 83 సంవత్సరాలు జీవించాడు. రోజుకు ఒక చిక్కుడు కింద మాత్రమే తిని బతికాడు. అయినా జ్ఞానోదయం కలగలేదు. చివరికి పాలు తాగాడు. సృష్టి తనకు తాను సృష్టించుకున్నది. జీవి పైన జీవాత్మ అనేది ఉండదు. ఇగో ఇలాంటి నైతిక విలువలు కలిగి మనిషి జీవిస్తే దుఃఖం లేకుండా జీవిస్తాడు. కోరికలు లేకుంటే దుఃఖం ఉండదని చెప్పాడు బుద్ధుడు అని తప్పుడు సమాచారం ఇస్తున్నారు. బుద్ధుడు ఏమన్నాడంటే మితిమీరిన కోరికలు ఉండొద్దు అని చెప్పాడు. స్వార్థపూరితమైన కోరికలు ఉండొద్దు అని చెప్పాడు. అసలు కోరికే లేకుంటే మనిషి ఎలా బతుకుతాడు? తప్పు అది. అలాంటి రాజు కుటుంబంలో పుట్టి ఇలా మీరు సింగపూర్ వెళ్ళండి, మలేషియా వెళ్ళండి, జర్మనీ వెళ్ళండి, జపాన్ వెళ్ళండి, చైనా వెళ్ళండి, ఆ దేశాలు మొత్తం కూడా బౌద్ధ దేశాలు ఇలా ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాయి. ఇంకొక ఆయన కూలి కుటుంబంలో పుట్టాడు. మురికి కాలువల పక్కన పుట్టాడు. ఈగల దోమల మధ్యన పుట్టాడు. ఈ ప్రపంచంలో ఎవడో చదవనంత చదువు చదివాడు. ఇలా ఆకాశమంతా విగ్రహమై నిలబడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ ప్రపంచంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కు బౌద్ధానికి మించిన, బుద్ధుడికి మించిన వాళ్ళు పుట్టరు 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 అనే విషయాన్ని సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా మీ కులాన్ని వదిలిపెట్టండి. ఇప్పటికైనా మీరు దిక్కుమాల గుళ్ళ చుట్టూ తిరిగి పాడైపోకండి. ఇప్పటికైనా అశాస్త్రీయమైన విషయాలు నమ్మి మీ ఆస్తులు పాస్తులు పాడు చేసుకోబోకండి. మీకున్న 10 రూపాయలైనా, 20 రూపాయలైనా, 100 రూపాయలైనా, 500 1000 రూపాయలైనా మీ పిల్లల చదువుకు కేటాయించండి. పిల్లల ముందు తల్లిదండ్రి కొట్టుకోవద్దు. పిల్లల ముందు తల్లిదండ్రి మందు తాగొద్దు. పిల్లల ముందు తల్లిదండ్రి కీచులాడుకోకూడదు. ఆ ప్రభావం పిల్లల మీద బలంగా పడుతుంది. కాబట్టి పిల్లలు దెబ్బతింటారు. ఇప్పటికైనా మీరందరూ కూడా నైతిక విలువలు కలిగి జీవించండి. బుద్ధుడు ఏమంటాడంటే, బుద్ధ మరో జన్మ ఉంటుందా అని అడుగుతాడు శిష్యుడు. బుద్ధుడు అంటాడు ఉంటది అని అంటాడు. ఎలా ఉంటది అని అంటే, నీ పిల్లలే నీకు మరో జన్మ అని చెప్తాడు. ఎంత అద్భుతమైన హేతువాద దృక్పథాన్ని తీసుకొచ్చాడు. జేస్దాస్ కొడుకు జేస్దాస్ లాగానే వాడతాడు. సుబ్రహ్మణ్యం కొడుకు సుబ్రహ్మణ్యం లాగానే వాడతాడు. కొన్ని లక్షలాది సంవత్సరాల మానవ జాతి పరిణామ క్రమంలో ఏర్పడ్డ శరీరం ఇది. మన తాత కంటే మన నాన్న అందంగా ఉన్నాడు. మన నాన్న కంటే నువ్వు అందంగా ఉన్నాడు. నీకంటే నీ పిల్లలు అందంగా ఉంటారు. చరిత్రలో ప్రతిదీ మారుతూ ఉంటుంది. కాబట్టి మీ పిల్లల్ని సురక్షితంగా సులక్షణాలతోటి అద్భుతమైన చదువు చదివించి బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా తీర్చిదిద్దుతారని తెలియజేస్తూ, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, ప్రకృతిచ్చిన వరము, స్వరమేలే నా బలం, ఆటుపోటులు ఎదురైనా ఆగదు ఈ ప్రయాణం, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, కోట్లు కూడగట్టిన పాటకు సరితూగునా, పదవులెన్ని వచ్చినా పాట ముందు నిలుచునా, లాఠీలకు తూటాలకు పాట నేల కూలునా, ఉరికంబం మీద నిలిచి ఉషోదయం పాడనా, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, ప్రకృతిచ్చిన వరం, స్వరమేలే నా బలం. జై భీమ్. అన్నగారికి ధన్యవాదాలు. 2009 ప్రాంతంలో మన ప్రాంతానికి వచ్చాడు అన్న. మొదటగా అంబేద్కర్ గురించి ఆ రోజు కూడా చాలా చక్కగా వివరించాడు. ఇప్పుడు కళాకారులు ఒక పాట
సత్యనారాయణ, కోటి నాగేష్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత గొప్పవాడో, ఎట్లా విలువతో బతికిండ్రో జయరాజన్న మాటల్లో మనం విన్నాం. ఆ విలువలు, ఆ ప్రయాణము మనం కొనసాగించాలని మీకు అందరికీ పేరు పేరు తెలియజేస్తూ, యాదన్న సామాజిక కార్యకర్త వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నారు. యాడా ఉన్నాడో మహాపాటల పెద్దన్న, యాడగా నారాడాయే గర్జించే కట్టారన్న, వెన్నుల తూట దిగిన వెనుకడుగు వేనోడు, యాడా ఉన్నాడో
ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు